హలో గైస్, వెల్కమ్ టు ద సిటీ అండ్ ఫోర్. నేను ప్రభాకర్ చింతల. అయితే ఇవాళ ఒక మెయిన్ టాపిక్ పట్టుకొచ్చిన. అయితే ఇవాళ నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, దుబాయ్లోనైతే ఈ 3 జాబ్స్కి అయితే హై డిమాండ్ ఉంది, అది కూడా ఫ్రెషర్స్కి. సో ఆ జాబ్స్ ఏంటో నేను చెప్పే ముందు అయితే వీడియోని కంప్లీట్గా మొత్తం చూడండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా. మధ్యలోనే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎస్, ఈ 3 ఫీల్డ్లోనైతే, ఈ 3 ఫీల్డ్లోనైతే, ఈ 3 జాబ్స్కి అయితే పర్టికులర్గా ఫ్రెషర్స్కి కానీ ఎవరికైనా కూడా జాబ్స్ ఇచ్చేస్తారు. అయితే ఫస్ట్ది వచ్చేసేమో సేల్స్, సెకండ్ది వచ్చేసేమో కస్టమర్ సర్వీస్, ఇంకా మూడోది వచ్చేసేమో రిసెప్షనిస్ట్. సో ఈ 3 జాబ్స్కి అయితే ఎట్లాంటి రిక్వైర్మెంట్స్ కావాలి అనేది అయితే నేను మొత్తం చెప్తా, లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇంటర్ అయిపోని, డిగ్రీ అయిపోని, బీటెక్ ఏదైనా గ్రాడ్యుయేషన్ అయిపోని, ఏ ఫీల్డ్లోనైనా కూడా నేను ఇప్పుడు చెప్పిన 3 అయితే ఖచ్చితంగా ఉంటాయి, ఏ సెక్టార్లో అయినా కూడా. అట్లా ఫస్ట్ వీటినైతే ప్రతి ఒక్క ఫీల్డ్లోనైతే వీటికి సంబంధించిన జాబ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అయితే సేల్స్లో కానీ ఇంకా కస్టమర్ సర్వీస్లోనైతే మేల్కి ఫీమేల్కి ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా. ఇంకా రిసెప్షనిస్ట్ తీసుకుంటేనైతే ఫీమేల్స్కి అయితే బెస్ట్ ఆప్షన్ అది. ఎందుకంటే ఎక్కడైనా కూడా రిసెప్షనిస్ట్ లాగా అంటే ఫీమేల్స్నే తీసుకుంటారు కదా మ్యాక్సిమం. వీటికి కావాల్సిన రిక్వైర్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా బేసిక్ ఎడ్యుకేషన్ అయితే ఉండాలి. ఎడ్యుకేషన్తో పాటు మనకైతే ఇంగ్లీష్ అయితే కమ్యూనికేషన్లో ఖచ్చితంగా రావాలి. ఎడ్యుకేషన్ తీసుకుంటేనైతే ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కొంచెం మంచిగానే వస్తాయి ఆపర్చునిటీస్. అంటే డిగ్రీ బీటెక్ వాళ్ళు ఉంటారు కదా, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకన్నా కొంచెం కష్టపడాలి అంతే. కాకపోతేనైతే కస్టమర్ సర్వీస్లో, సేల్స్లో, ఈ రిసెప్షనిస్ట్లోనైతే మంచి ఆపర్చునిటీసే ఉంటాయి. ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ లేకపోతేనైతే లైట్ తీసుకోవాల్సిందే జాబ్ అప్లై చేసుకోవడం అనేది. అట్లా ఇంకా ఈ స్కిల్స్ వచ్చేసి అయితే మెయిన్ ఇప్పుడు దుబాయ్లో ఫ్రెషర్స్ లాగా అని చెప్తున్నా కదా, నేను దుబాయ్లో ఫ్రెషర్స్ లాగానే వస్తాయి. బట్ మీకు ఈ ఫీల్డ్లోనైతే, ఇండియాలోనైతే ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మెయిన్గా ఇప్పుడు మీరు దుబాయ్ మార్కెట్కి కొత్త అంతే, జాబ్కి కొత్త అయి ఉండొద్దు. అట్లా అని చెప్పి ఫ్రెషర్స్ లాగా మీకు కన్సిడర్ చేస్తారు అంతే, ఇక్కడ మార్కెట్కి తగ్గట్టు మీకు. అట్లా అని చెప్పేసి మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఇండియాలో ఖచ్చితంగా ఉండాలి. దుబాయ్కి ఫ్రెషర్ అయినా మనకి ఇండియాలోనైతే ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి. ఇంకా మెయిన్ ఉండాల్సిన దాంట్లోనైతే సర్టిఫికేట్ అటెస్టేషన్ అయితే ఖచ్చితంగా చేయించుకోండి. ఆల్రెడీ నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొక వీడియోలో, ఇంతకుముందు ఉన్న వీడియోలో కూడా నేను చెప్పిన. ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, దుబాయ్కి వచ్చే వాళ్ళు ఇప్పుడు చాలామందికి వాళ్ళ ప్రొఫెషన్ అంటే ఫీల్డ్లో జాబ్స్ రావు కదా. సో మీరు ఫస్ట్లో ఏదో ఒకటి ఇక్కడనైతే పాస్ కావడానికి ఏదో ఒక జాబ్ కావాలి కదా. అట్లా అని చెప్పి కస్టమర్ సర్వీస్లోనైతే ఇట్లాంటి జాబ్స్ ఉంటాయి. అంటే మీకు కావాల్సింది అట్లా రాకపోతేనైతే నెక్స్ట్ ఆప్షన్ కింద వీటిని యూజ్ చేసుకోవచ్చు అట్లా అని చెప్పి. సో ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే ముందు ఉన్న వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అది కూడా చెక్ చేసుకోండి. కాకపోతే సేమ్ మ్యాటర్ అది ఇది మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను అట్లా అని చెప్పేసి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటారు కదా వాళ్ళకి హెల్ప్ అవుతుందని.